ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతి రెండో విడత భూసేకరణపై కేబినెట్ చర్చించనుంది. సిఆర్డీఏ ఆమోదించిన పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతి రెండో విడత భూసేకరణపై కేబినెట్ చర్చించనుంది. సిఆర్డీఏ ఆమోదించిన పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి తాజా సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, శిలా ఈరోజు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయి ప్రణాళికబద్ధంగా వర్కులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా రెండోసారి పునఃప్రారంభించడానికి అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఇందుకు సంబంధించి కీలకమైన అంశాలు నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా అమరావతి రాజధానికి నిర్మాణానికి విశిష్టంగా వచ్చిన ఏదైతే ఈ ఇతర దేశాల నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎక్కడా కూడా లాభాపేక్షగా ఆశించకుండా భూమిని కేటాయించే అంశాల మీద కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. 46వ సిఆర్డీఏ నిమిత్త ప్రకారం వచ్చిన ఏదైతే తీర్మానాలు వచ్చాయో దానికి సంబంధించిన నిధులను కూడా కేటాయించే విధంగా ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు సిఆర్డీఏకు ఆమోదం కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో తెలుపుతున్నారు. అమరావతి పునఃప్రారంభ పనులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే క్రమంలో ఏ విధమైన పనులు ప్రధానంగా ప్రారంభించే విధంగా దిశగా చూసుకోవాలి, నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఏ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలనే అంశాల మీద కూడా చర్చించున్నాడు. అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోతున్న అసెంబ్లీ హాల్తో పాటు హైకోర్టు భవనాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావటం, ఆ టెండర్లు ప్రక్రియ పూర్తయినాక జరిగే పనుల విషయంలో నాణ్యతా విషయాల్లో కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండే విధంగా కాంట్రాక్టులు ఏ అయితే కంపెనీలు వచ్చాయో వాళ్ళందరికీ స్పష్టంగా తెలియజేయాలనేసి అంశాలను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చర్చించున్నారు. దీంతోపాటు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే సేకరించిన భూములు కాకుండా మరికొంత భూములను సేకరించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి భవిష్యత్ అవసరాలకు ముందస్తుగానే, ఎందుకంటే గతంలో ఉన్న ప్రక్రియ, గతంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటే గతంలో సేకరించిన భూమి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని ఏర్పాట్లకు, భవన నిర్మాణాలకు పెద్దగా సరిపోయే విధంగా లేదనేసి మరికొన్ని ప్రధానమైన కార్యాలయాలు అదేవిధంగా కంపెనీలను ఆహ్వానించాలంటే ఖచ్చితంగా అమరావతి రాజధాని పరిధిలో మరికొంత భూమి అవసరం కాబట్టి ఖచ్చితంగా సేకరించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించి ఎక్కడా కూడా కోర్టు వ్యవహారాలు, కోర్టుకి వెళ్ళే పద్ధతులు లేకుండా స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో ఆయా గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ల్యాండ్ పుల్లింగ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి 30,000 ఎకరాల వరకు సుమారుగా భూమిని సేకరించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు 20 గ్రామాల్లో, ప్రధానంగా 20 గ్రామాల్లో ఈ 30,000 ఎకరాలను సేకరించాలనే అంశం మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతుంది. అయితే కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాజధానికి రావటమే కాకుండా 32,133 ఉద్యోగులు వచ్చే ప్రతిపాదనలకు ఇప్పుడు ఈరోజు జరగబోయే కేబినెట్లో ఆమోదం తెలపబోతున్నారు. దీంతోపాటు ఐటీ కంపెనీలు నామమాత్రపు ధరలకి భూ కేటాయింపులు ఆమోదం తెలపాలనే నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతుంది. ఈ ఐటీ కంపెనీలకు నామమాత్రపు భూములు కేటాయింపు ప్రధాన ఉద్దేశం రాష్ట్ర రాజధానిలోనే ఐటీ శాఖలన్నీ ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ను డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఐటీ కంపెనీలను సగౌరవంగా ఆహ్వానించాలంటే ఖచ్చితంగా భూ కేటాయింపుల విషయంలో ఎక్కడా కూడా ఎక్కువ ధరలకు చూపించకుండా భూ కేటాయింపులో చాలా లో ప్రైస్ చూపిస్తే ఖచ్చితంగా కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల నిరుద్యోగాన్ని తొలగించే విధంగా ఇక్కడ ఎక్కడా కూడా
ఉద్యోగాలు లేవు అనే పరిస్థితి లేకుండా ఇప్పటికే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే నిరుద్యోగిత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు అనే అంశాలు పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఆ విధంగా రావాలంటే భూ కేటాయింపుల విషయంలో కొంత వెసులుబాటును కూడా కంపెనీలకు ఇవ్వాలనే అంశాల మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. ఉండవల్లి, పెనమనూలు, జరీబీ భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రైతులకి రిటర్నబుల్ ప్లాట్లుగా కేటాయించాలనే అంశం మీద కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్లో చర్చ జరగబోతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ క్యాబినెట్ సమావేశంలో మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా మోడీ పర్యటనలో ఏ అంశాలను ప్రతిపాదించాలి, అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతికి ఇంకెన్ని అవసరాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైన ఏవి, ప్రధానమంత్రి దృష్టికి ఏవేవి తీసుకెళ్లాలి అంశం మీద ఒక చర్చ అయితే, మరో చర్చ రాష్ట్ర రాజధాని మరికొంత భూసేకరణ అవసరం ఉంది. ఆ అవసరానికి సంబంధించి ఏ గ్రామాల్లో, రాజధాని పరిధిలో ఏ గ్రామాల్లో సేకరించాలి, సేకరించే భూమి కూడా ఐఆర్ఆర్ ఓఆర్ఆర్కి పరిధిలో ఉండాల్సిన భూమిని మాత్రమే సేకరించాలి. పరిధి దాటి వెళ్లకుండా ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణంలో విషయంలో ఎక్కడ నాణ్యత లోపాలు ఉండకూడదు అనే అంశాల మీద ప్రధానంగా రాజధాని నిర్మాణాలకు సంబంధించి మాత్రమే ఈరోజు అమరావతిలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్లో ఈ కీలకమైన అంశాలు చర్చించబోతున్నారు. మీనాక్షి, రాజేష్, రెండో విడత భూసేకరణ ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంది? ఈ భూసేకరణకు సంబంధించి వాళ్ళ నుంచి, రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అభిప్రాయ సేకరణ జరిగిందా? మీనాక్షి, ఇప్పటికే రెండో విడత భూసేకరణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటంతో పాటుగా ఖచ్చితంగా గతంలో తల ఎత్తిన విధంగా ఎక్కడా కూడా వివాదాలు రాకూడదు, ఖచ్చితంగా వివాద రహితంగానే ఈ భూ కేటాయింపులు, భూ సేకరణ అనే అంశం మీద ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా చూసుకుంటే ఇక్కడ రాజధాని పరిధిలో ఉన్న ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ పరిధిలో మాత్రమే భూములను ఖచ్చితంగా సేకరించాలి. ఇందుకు సంబంధించి ఆమోదయోగ్యంగా ఉన్న గ్రామాలకు మాత్రమే ఈ ఏదైతే సేకరించాలనుకున్న భూమి ఉందో సేకరించాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ అంతకు మించి ఎక్కడ వివాదాలకు వెళ్ళొద్దని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా అధికారులు తెలియజేశారు. దీంతో అధికారులతో పాటు మంత్రి నారాయణ కూడా అమరావతి పరిధిలో ఉన్న సిఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా వ్యక్తిగతంగా వెళ్ళేసి ఎక్కడ అధికారుల మీద మాత్రమే ఆధారపడకుండా ఆయన కూడా స్వయాన అక్కడ ఆయా గ్రామాలకు, ఆ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ గ్రామ ప్రజలతో ఇట్లా రాజధానికి అమరావతికి నిర్మాణానికి భూములు కేటాయించడం వల్ల ఆ రైతులకి ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి, దానివల్ల రాష్ట్రానికి ఏ విధమైన ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు భవిష్యత్తులో రాజధాని నిర్మాణానికి భూములు కేటాయించిన వారికి ఏ విధంగా ఉండబోతుందనే అంశాల మీద కొన్ని కీలకమైన సమాచారాన్ని కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేసేందుకు మంత్రి నారాయణ స్పష్టంగా అన్ని గ్రామాలను కూడా విజిట్ చేసి ఆ గ్రామంలో ప్రధానంగా ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో, కేటాయింపులకు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి అర్హులైన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వివరంగా చెప్పడంతో పాటు చిన్నకారు రైతులను కూడా ప్రాధాన్యంగా ఈ ల్యాండ్ పుల్లింగ్లో చిన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్నకారు రైతులకి మరింత వెసులుబాట్లు కల్పించడం, ఖచ్చితంగా వారికి కూడా ప్రభుత్వం గుర్తింపు చర్యలు చేపడటంతో పాటు మరికొన్ని వెసులుబాట్లు ఇవ్వాలనే నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంది. వాటికి సంబంధించిన వివరాలను కూడా మంత్రి నారాయణ వివరంగా స్పష్టంగా తెలియజేయటం ఈ రైతులకి జరుగుతుంది. ఈ రోజు నుంచి మంత్రి నారాయణ సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూములన్నింటినీ, గ్రామాలన్నింటినీ తిరిగి ఖచ్చితంగా రైతులకి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయనే అంశాల మీద కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. అయితే అమరావతి పరిధిలో ఉన్న రైతులకి ల్యాండ్ పుల్లింగ్ వల్ల ఉపయోగాలు ఏందనేది పెద్ద ఎత్తున తెలిసినప్పటికి కూడా మరికొంత అనుమానాలు ఎవరికి తావెత్తకుండా, ఎవరు అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా చర్యలు చేపట్టకుండా ముందస్తుగానే ప్రభుత్వం వల్ల చైతన్యం కల్పించేందుకు మంత్రి నారాయణ అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. అయితే రాజధాని పరిధిలో ఉన్న మరో 20 గ్రామాల్లో ఈ భూసేకరణ పనులు చేయాలనే అంశం మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. మీనాక్షి, థ్యాంక్ యూ రాజేష్.